ఇక ఈ మూవీని కూడా సంక్రాంతి సీజన్కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్కి ఏమాత్రం కొదవ ఉండబోదని ఇప్పుడే మేకర్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ పేరు బలంగా వినిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ కి మంచి జోడీగా అద్భుతంగా నటించారు. అందుకే చిరుకి కూడా ఆమెను తీసుకుంటారని సమాచారం. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీలో విజ్జు వెంకటేష్ కుమారుడిగా నటించిన బాల నటుడు రేవంత్. ఈ అబ్బాయి బుల్లిరాజు పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ బుడ్డోడి నటనకి చిన్న పెద్ద తేడా లేకుండా ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సినిమాలో బుల్లిరాజు తన డైలాగ్స్ తో థియేటర్లో అందరినీ మెస్మరైజ్ చేశాడు. దీంతో బుల్లిరాజు అలియాస్ రేవంత్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో సెలబ్రిటీ అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఈ బుడ్డోడికి వరుసగా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా బుల్లిరాజుకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా డైరెక్టర్ అనిల్ రావుపుడి నెక్స్ట్ మూవీలో బుల్లిరాజుకు అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. సంక్రాంతి అల్లుడు సినిమాలో బుల్లిరాజు ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఈ విశ్వంబర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక అనిల్ రావుపుడి కూడా సంక్రాంతి అల్లుడు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి ఆఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వగా ఒక ఈవెంట్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిరు అనిల్ మూవీకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడితే బాగుంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇక అనిల్ రావుపుడి కూడా అదే టైటిల్ పెడతారని సమాచారం. ఇప్పటికే 90% స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. 3 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని అనిల్ తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేస్తామని, ఈ సినిమాతో మరొకసారి విలేజ్ చిరును చూపిస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. దాంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగి చిరంజీవి ఐశ్వర్య రాజేష్ జోడీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో పాటలు ఇవ్వడానికి బీన్స్ రెడీ అయ్యాడు. అలాగే స్టార్ సింగర్ రమణ గోగుల మరొక అద్భుతమైన పాటను పాడటానికి సిద్ధమయ్యాడు. సంక్రాంతి అల్లుడు సినిమాతో 500 కోట్లు కొట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.